దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మీ అద్భుత సమయము అనే ఈ సాయంత్రకాలపు లైవ్ కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఈ సాయంత్రకాల సమయంలో ఆహ్వానిస్తున్నానండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక ప్రార్థన అంశం గురించి మనము నేర్చుకోబోతున్నామండి. ప్రార్థన గురించి మరి ఎన్ని వాక్యాలు చెప్పినా సరే, ఎన్ని అంశాలు దాని గురించి డిస్కస్ చేసినా సరే, అది మనకి ఎప్పుడు కూడా ఒక కొత్త సందేశాన్ని మనకు అందిస్తుందండి. ఒక కొత్త విషయాన్ని మనకు నేర్పిస్తుంది. ఇప్పటికి నేను ప్రార్థన మీద అనేకమైనటువంటి సందేశాలు మరి దేవుని యొక్క మహాకృపను బట్టి చేయగలిగాను. కానీ మరొక్కసారి ప్రార్థన గురించి ధ్యానిస్తున్నప్పుడు, ఆ ప్రార్థన అంశాలను గురించి ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరొక క్రొత్త విషయాన్ని మరి బయలుపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. మరి ఈరోజు కూడా ఒక కొత్త అంశము మనము నేర్చుకోబోతున్నాము. మీ ప్రార్థనలో ఉన్న శక్తి ఎంతో మీకు తెలుసా? మీ ప్రార్థనలో ఉన్న శక్తి ఎంతో మీకు తెలుసా? ఈ విషయము మరి ఈ యొక్క వాక్యాంశం గురించి ఈరోజు మనము కొద్ది సమయము ధ్యానించుకుందామండి. దయచేసి శ్రద్ధగా వినండి. కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మరి విషయాలు మనము ఈరోజు ఈ యొక్క అంశం ద్వారా ధ్యానించుకుందాము. మొట్టమొదటిగా కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 18వ వచనము ఒక్కసారి చూద్దాము. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయము 18వ వచనం. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. చూడండి, ఇక్కడ వ్రాయబడింది తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ వ్రాయబడింది నిజంగా మొరపెట్టే వాళ్ళకి దేవుడు సమీపముగా ఉంటాడంటండి. ఎవరైతే దేవునికి మొరపెట్టుకుంటారో, ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో అలాంటి వారికి ఆయన సమీపంగా అంటే దగ్గరగా ఉంటాను అని ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడండి. మనము ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనలో గొప్ప శక్తి అనేది విడుదలవ్వటము ప్రారంభిస్తుందండి. మనము ఎప్పుడైతే మోకరించి మరి అబ్బా తండ్రి యేసయ్యా అని మనము మొరపెట్టుకోవడం ప్రారంభిస్తామో పరలోకము మన వైపు దృష్టి మరల్చడం అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటారో, ప్రార్థన ఆత్మతో నింపబడతారో, పరిశుద్ధాత్మతో మీరు మరి ప్రేరేపించబడి ప్రార్థిస్తూ ఉంటారో, మీ వద్దకు దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆత్మ అనేది మీ చుట్టూ ఆవరించి ఉండడం అనేది మీరు చాలా స్పష్టంగా గమనించగలుగుతారు. హల్లెలూయా. ఇది ఏమీ అబద్ధం కాదు, ఇది ఏమీ కల్పితమైనటువంటి విషయము కాదు. కొంతమంది మరి ప్రార్థించుచున్నప్పుడు దేవుడి సన్నిధిని నేను అనుభవిస్తున్నాను, ఆత్మ దేవుడు నన్ను తాకుతున్నట్టు నాకు అనిపిస్తుంది, మరి ఆత్మ దేవుడు నా పైనకు వచ్చి మరి నన్ను ప్రేరేపిస్తున్నట్లుగా మరి నాకు అన్య భాషలు వస్తున్నాయి నోట్లో, నేను ఉచ్చరింపశక్యం కాని మూలుగులు నేను చేస్తున్నాను అని కొంతమంది వారి యొక్క అనుభవాలను ప్రార్థిస్తున్నప్పుడు చెప్తారండి. ఇదేమీ అబద్ధం కాదు, నిజమే. ప్రార్థించే అనుభవంలోనికి వెళ్తున్న వారు, ప్రార్థనలో ఉన్నటువంటి ఆ ఒక రుచిని అనుభవించిన వారు తప్పకుండా గ్రహించేటువంటి విషయం ఏంటంటే దేవుని సన్నిధి, దేవుని యొక్క తాకుదల, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ ఒక ఉజ్జీవము, ఆ ఒక్క ప్రేరేపణలు అనేవి మన జీవితంలో మరి మనము అనుభవించడము అనేది అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. హల్లెలూయా. మరి అపవాదికి ఈ విషయం బాగా తెలుసు. మీకు తెలిసినా తెలియకపోయినా మీ ప్రార్థనలో ఎంత శక్తి ఉందనేది అపవాదికి మాత్రం తెలుసు. మీరు ప్రార్థించినప్పుడు దేవుని శక్తి మిమ్మల్ని కమ్ముకుంటుందని, మీరు ప్రార్థించినప్పుడు దురాత్మ శక్తులన్నీ మీ చుట్టూ దూరంగా పారిపోతున్నాయని, మీరు ప్రార్థించినప్పుడు మీరు సమస్యల నుంచి విడిపించబడతారని, మీరు ప్రార్థించినప్పుడు అంతకన్నా ప్రాముఖ్యంగా మీరు తండ్రితో ఏకమైపోతున్నారని. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. తండ్రితో ఏకం అవ్వడము, తండ్రితో సంబంధం కలిగి ఉండడము, ఇది ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలకు వారికి ఉన్నటువంటి హక్కు. అది ఒక వారసత్వం అంటాం కదండి. మనల్ని దేవుడు ఆశీర్వాదమునకు వారసులుగా దేవుడు మనల్ని పిలిచాడంట.
ఇకపైన నేను మిమ్మల్ని దాసులుగా కాదు, నా కుమారులుగా, నా కుమార్తెలుగా నేను మిమ్మల్ని పిలుస్తున్నాను. దాసుడికి తన ఇంటిలో ఎలాంటి హక్కు ఉండదు, కానీ కుమారుడుకు కుమార్తెకు సంపూర్ణమైనటువంటి అధికారాలు, హక్కులు ఉంటాయి తండ్రి ఇంట్లో. అవునండి. మరి ఈ విషయము అపవాదికి తెలుసు. ఆది నుండి కూడా మరి తండ్రిని అలాగే తన యొక్క బిడ్డలని కలవనివ్వకుండా అపవాది ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆదాము అవ్వలు ప్రతి చల్లపూట, ప్రతి సంధ్య సమయంలో దేవునితో కలిసి మాట్లాడటానికి మరి వాళ్ళిద్దరూ కూడా కొంత సమయం ఏకాంతంగా మరి దేవునితో గడిపేవారు. మరి వాళ్ళు ఆ మాటలు దేవునితో మాట్లాడడానికి, తండ్రితో మాట్లాడడానికి వాళ్ళు ఎంతో ధైర్యంగా మరి ప్రతి దినము కూడా తండ్రి యొక్క రాక కోసము కనిపెట్టేవారు. మరి ఒకానొక దినమున వాళ్ళిద్దరూ కూడా తండ్రి వస్తున్నాడు అని తెలుసుకొని, యెహోవా దేవుడు వస్తున్నాడని తెలుసుకొని ఇద్దరూ తలొక చెట్టు చాటున వెళ్ళి వారి యొక్క శరీరాలను కప్పుకుంటున్నారు తండ్రి దగ్గర. మరి ఎదురు పడడానికి భయపడి. మరి దేవాది దేవుడు అడుగుతారు, ఏమైంది మీ ఇద్దరికి ఏమైందని అన్నప్పుడు, మేము నగ్నంగా ఉన్నాము, మా ఒంటి మీద ఎలాంటి వస్త్రములు లేవు, కనుకనే మాకు భయంగా ఉంది నీ ఎదుట పడడానికి అని అన్నప్పుడు, మీకు వస్త్రాలు లేవని, మీరు నగ్నంగా ఉన్నారని మీకు ఎవరు చెప్పారు? మీరెందుకు ఈ విధంగా నాకు దూరం అయిపోయారని, ఇదంతా అపవాది పని అని తెలుసుకున్నప్పుడు వీళ్ళిద్దరినీ ఈ విధంగా పాపంలో పడవేసినటువంటి అపవాదిని శిక్షించాడు. మరి ఆదాము హవ్వల్ని కూడా మరి ఆ ఏదైనా తోట నుండి బయటకి వెళ్ళగొట్టేశాడు. అవునండి. వీళ్ళిద్దరూ ఎప్పుడైతే తండ్రికి దూరం అయిపోయారో, ఎప్పుడైతే తండ్రితో సహవాసం కోల్పోయిందో, మరి ఆ రోజు నుంచి కూడా దేవుని యొక్క స్వరం వినటం అనేది ఆగిపోయింది. అవునండి. అపవాది ఎప్పుడు కూడా మనల్ని చాలా చిన్న చిన్న ట్రిక్స్తో, చిన్న చిన్న ఉపాయాలతో మనల్ని దేవుని సన్నిధి నుంచి దూరం చేసేస్తుంది. కొంతమంది అనుకుంటారు అపవాది అంటే ఏదో ఒక పెద్ద వ్యూహంతో, చాలా మంది దురాత్మ సమూహాలతో, ఒక శత్రు సైన్యముతో నా వద్దకు వస్తాడు, అప్పుడే నేను దేవుడి సన్నిధి నుంచి దూరం అయిపోతాను, అప్పుడే మరి నేను దేవునికి ప్రార్థించే విషయంలో నేను దూరం అయిపోతాను అని అనుకుంటారు. కాదండి. అపవాది ఎప్పుడు కూడా చాలా చిన్న చిన్న విషయాలలో మిమ్మల్ని పడేస్తాడండి. స్టార్టింగ్లో మరి ప్రార్థించేటప్పుడు అకస్మాత్తుగా మరి మీకు ఏవో ఒక ఆలోచనలు అనేది వచ్చేస్తాయి మీ మైండ్లో. ప్రార్థిస్తున్నప్పుడు మరి ఇది నాకు ఆఫీస్కి టైం అయిపోతుంది, నేను ఇంకా వెళ్ళిపోవాలి, నేను ఇప్పుడు వంట చేసుకోవాలి అని చెప్పి అపవాది ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన మీకు కలిగిస్తాడు. వెంటనే మీరు అంటారు, అవును నిజమే, నాకు ఆఫీస్కి వెళ్ళాలి, టైం అయిపోతుంది, నా పిల్లలకి వంట చేసి ఇవ్వాలి, నా భర్తకు వంట చేసి ఇవ్వాలి, కాబట్టి నాకు ఇప్పుడు ప్రార్థన నేను చేయలేను, నేను ఇప్పుడు బైబిల్ చదవలేను అని చెప్పి మరి ఆ బైబిల్ చదువుతున్నప్పుడు, ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా మనం లేచి మరి ప్రార్థన మధ్యలో ఆపేస్తాము, లేదా బైబిల్ అయినా సరే మధ్యలో ఆపేసి ఈ కొంచెం చాప్టర్ మరి నెక్స్ట్ డే చదువుకుందాంలే, ఇంకో రోజు చదువుకుందాంలే అని చెప్పి దాన్ని వాయిదా వేసేస్తారు. మరి కొంతమందికి మరి ఎప్పుడు రానటువంటి ఆలోచనలు, ఎప్పుడు ఆలోచించినటువంటి ఆలోచనలు కరెక్ట్గా బైబిల్ పట్టుకోగానే వస్తుంది, కరెక్ట్గా బైబిల్ పట్టుకోగానే నిద్ర వస్తుంది. మరి అంతసేపు వాళ్ళు నిద్రపోరు, అంతసేపు మరి వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు ఉండవు. ఆ బైబిల్ చూడంగానే, ఆ ప్రార్థన స్టార్ట్ చేయంగానే పెద్ద పెద్ద ఆవలింతలు, నిద్ర వచ్చేయడము, ఇలాంటి కారణములు జరుగుతున్నప్పుడు మరి శరీరం అంటుంది, నీకు నిద్ర వస్తుంది, నువ్వు పడుకో, కొంతసేపు అయ్యాక ప్రార్థన చేద్దు కానీలే అని చెప్పి మీ శరీరం మిమ్మల్ని అణిచివేస్తుంది. మీరు ఎప్పుడైతే మీ శరీరం మాట వింటారో ఆటోమేటిక్గా మరి మీరు శరీరానికి లోబడిపోతారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆత్మానుసారులు ఆత్మీయ విషయాలపైన మనస్సు ఉంచుతారంట, కానీ శరీరానుసారులు శరీర విషయముల మీద వారి యొక్క మనస్సును ఉంచుతారు. చూడండి, అపవాది మరి ఈరోజు చాలా సింపుల్గా మనల్ని ప్రార్థన జీవితం నుంచి విడదీస్తుంది. ఎందుకంటే మీరు తండ్రి నుంచి దూరం అవ్వడము వాడి యొక్క చిత్తము, వాడి యొక్క మెయిన్
మోటో ఏంటంటే, వాడి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము, గురి ఏంటంటే, మీరు తండ్రి ఏకమై ఉండడము వాడికి ఏమాత్రం ఇష్టం లేదు. మీరు తండ్రి ఎప్పుడైతే ఏకమై ఉంటారో, మీరిద్దరూ ఎప్పుడైతే ఒకటై ఉంటారో, మరి మీరు తప్పకుండా ఈ యొక్క మరి ప్రపంచాన్ని మీరు సాధించగలరు అన్న విషయం వాడికి తెలుసు. అనేకమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు మీ ద్వారా జరుగుతాయి అని వాడికి తెలుసు. అనేకమైనటువంటి మరి భయంకరమైనటువంటి గడ్డు సమస్యల్లో నుంచి మీరు బయటకు వచ్చేయగలరు అన్న విషయం వాడికి తెలుసు. కనుకనే మిమ్మల్ని తండ్రిని దూరం చేయాలని శతవిధాల ప్రయత్నం చేస్తాడు. మీరు కనుక గమనించినట్లయితే మరి తప్పిపోయిన కుమారుడి యొక్క ఉపమానము యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తారండి. ఆ తప్పిపోయిన కుమారుడి యొక్క ఉపమానంలో మనము ఒక విషయము చాలా ఈజీగా పట్టుకోవచ్చు. అదేంటంటే, తప్పిపోయిన కుమారుడు ముందుగా తన తండ్రికి దూరం అయ్యాడా, లేకపోతే ముందుగా పాపం చేశాడా? ఏమండి, ముందు పాపం చేశాడా లేదా తండ్రికి దూరం అయిపోయాడా అతను? ఆబ్వియస్గా తన తండ్రికే ముందు దూరం అయ్యాడు. తన తండ్రి దగ్గర ఉన్నంత వరకు కూడా కేవలము తన ఆస్తిలో నాకు కొంచెం వాటా నాకు ఇచ్చేసేయి, నా వాటా నాకు ఇచ్చే చాలు అని అడిగాడు. అన్నప్పుడు తండ్రి మరి ఆయనను బంధించడం ఇష్టం లేక ఆయనకు స్వేచ్ఛనిచ్చాడు. మరి ఆయన వాటా ఆయనకి ఇచ్చేశాడు. ఎప్పుడైతే ఆయన వాటా ఆయన తీసుకున్న ఆ డబ్బు ఎప్పుడైతే తన చేతికి వచ్చిందో అప్పుడు అతనిలో పాపం పుట్టింది. ఆ డబ్బుని ఎలా ఖర్చు చేయాలి, ఏ విధంగా తన యొక్క శరీరాన్ని తృప్తిపరుచుకోవాలి, ఏ విధంగా మరి తన శరీరాన్ని మరి పాడు చేసుకోవాలనేటువంటి ఆ ఒక పాపపు ఆలోచనలు తన తండ్రికి వేరేపై బయటికి వెళ్ళిపోయిన తర్వాత తనకు వచ్చినాయండి. ఆ విధంగా ఆయన బయటికి వెళ్ళిన తర్వాత వ్యభిచారము, తాగుడు, మరి బానిసత్వంలోకి అతను వెళ్ళిపోయి చివరికి పందులు తినే ఆహారాన్ని తింటూ తన యొక్క జీవనాన్ని కొనసాగించాడు. మరి తండ్రి దగ్గర ఉన్నంత వరకు విలువైన వస్త్రాలు, మంచి శ్రేష్టమైనటువంటి ఆహారం, మరి తన కింద అనేక మంది పనివారు, దాసులు, దాసురాండ్రు ఎంతోమంది ఉన్నారు. ఏది కావాలంటే అది తనకు ఇమ్మీడియట్లీగా వచ్చేది. కానీ ఎప్పుడైతే తండ్రి నుంచి దూరం అయిపోయాడో, ఎప్పుడైతే తండ్రికి వేరే వెళ్ళిపోయాడో, అప్పుడు తన జీవితం ఏమైపోయింది? చిరిగిపోయిన వస్త్రాలతో, ఒక ఉద్యోగం లేకుండా, ఒక స్థానం లేకుండా, పందులు తినే ఆహారాన్ని తింటూ లోకంలో పడి చెడి తిరిగాడండి. హల్లెలూయా. మీరు తండ్రితో ఉన్నంత వరకు, దేవుని దగ్గర మీరు ఉన్నంత వరకు మీకు దేవుడు గొప్ప స్థానాలను ఇస్తాడండి. మంచి శ్రేష్టమైన వస్తువులతో మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. మీ జీవితంలో మీకు ఏవేవైతే అవసరాలు ఉన్నాయో, ఏవేవైతే మరి నీడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్రీస్తులో మీరు సంపాదించుకోగలుగుతారు. యేసు నామంలో మీరు ప్రార్థించినప్పుడు, మీరు మొరపెట్టినప్పుడు దేవుడికి. ఎందుకంటే మీరు తండ్రి ఏకమై ఉన్నారు కాబట్టి తండ్రివి అన్నీ కూడా మీకు వస్తాయి. అబ్రహాము తనకున్నది యావత్తు ఇస్సాకుకి ఇచ్చేశాడంట. కానీ తను ఆ కెతూరాని వివాహం చేసుకున్నప్పుడు ఆమెకు పుట్టిన పిల్లలకి మాత్రం కొన్ని బహుమానాలు ఇచ్చి పంపించాడంట. దాసి పిల్లలకి ఎప్పుడు కూడా బహుమానాలే వెళ్తాయి, కానీ వారసులకి మాత్రము ఉన్నది యావత్తు తండ్రిని ఇస్తాడు. ఈరోజు మనము దాసి పిల్లలం కాదు, దాసుల సంతానం కాదు, మనము కుమారులం, స్వేచ్ఛ కలిగిన వారం, వాగ్దాన పుత్రులం. తండ్రికున్న సమస్తమును తండ్రి మనకు అనుగ్రహించుటకు ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు. కానీ ఎవరికి ఆయన ఇస్తాడంటే, ఆయనకు సమీపముగా ఉన్న వాళ్ళకి తండ్రి అయిన దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. తండ్రితో మీరు సమీపంగా ఉన్నప్పుడు, తండ్రితో మీరు సమీపంగా నడుస్తున్నప్పుడు మీకు ఉన్నటువంటి ప్రతి దానిని మీరు ప్రార్థన ద్వారా సంపాదించుకుంటారు. ప్రార్థనలో ఉన్న శక్తి అంత గొప్పది. మీరు ప్రార్థించినప్పుడు, అబ్బా తండ్రి అని మొరపెట్టినప్పుడు తండ్రికి ఉన్నటువంటి యావత్తును ఆయన మీకు ఇస్తాడండి. హల్లెలూయా. కాబట్టి ప్రేమన్న సోదరి సోదరులారా, తండ్రి నుంచి ఎప్పుడు దూరం అవ్వద్దు. యేసుక్రీస్తు ప్రభువారి నుండి ఎప్పుడు దూరం అవ్వద్దు. మీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ప్రతి దినము కూడా ప్రార్థన చేయకుండా దినమును ప్రారంభించకండి. దేవుని దగ్గర నుండి ఒక మాట తీసుకోకుండా ఆ ఒక్క దినమును స్టార్ట్ చేయొద్దు. ప్రార్థన చేసేవారి జీవితాలు ఎలాగుంటాయి చెప్పనండి?
ప్రార్థన ఒక్క రోజు చేయకపోతే, తండ్రితో ఒక్క దినము మాట్లాడకపోతే ఏదో కోల్పోయినటువంటి ఫీలింగ్ అండి. అయితే కొంతమంది మరి ఆ ప్రార్థన 2-3 దినాలు మానేసినప్పుడు వెంటనే 4గో రోజు సాతాను అంటాడు, నువ్వు 3 రోజులు మానేసావు, ఇప్పటికి 2 రోజులు మానేసావు, కాబట్టి నువ్వు ప్రార్థన చేయొద్దు, మానేయి అంటాడు. చూడండి ప్రియమైన సోదరి సోదరులారా, 2-3 రోజులు మానేశానని పూర్తిగా దేవునికి దూరం అవ్వద్దు. కానీ ఎక్కడైతే మీరు పడిపోయారో అక్కడే తిరిగి మరలా లేవండి. మరలా తండ్రితో మీ సంబంధాన్ని కలిగి ఉండండి. మీ ప్రార్థనలో మీ శక్తిని పెంచుకోండి. అపవాదిని జయించండి. దేవునికి దగ్గరగా రండి. అపవాది మీ నుండి దూరంగా పారిపోతాడు. హల్లెలూయా. మరి రెండవది మనకు దేవుడు ఏమిస్తాడంటేనండి, చూద్దాము. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 107వ అధ్యాయము 28వ వచనం అండి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. చూడండి, ఇక్కడ వ్రాయబడింది, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆపదల్లో నుండి వాళ్ళని విడిపించాడంట. ఇది ఇజ్రాయేలీల గురించి మరి మనకు తెలియజేయబడుతుందండి. ఇజ్రాయేలీలు మరి వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారు ఫరో దగ్గర పడినటువంటి ఆ ఒక్క కష్టాలకు, ఆ బాధలకు తాళలేక, వాళ్ళు దాన్ని తట్టుకోలేక దేవుడి దగ్గర మూలిగారంటండి. అయ్యా, మా వల్ల కావట్లేదు ప్రభువా, ఈ కష్టాలు మేము భరించలేకపోతున్నాం, ఈ దాసత్వము, ఈ వెట్టి చాకరీ మా వల్ల కావట్లేదు తండ్రి, దయచేసి మమ్మల్ని ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించు, మమ్మల్ని విడిపించవా అని వాళ్ళు వేడుకున్నారంట, మొరపెట్టుకున్నారంట. మొరపెట్టుకున్నప్పుడు ఆ శ్రమను తాళలేక వారు పెట్టినటువంటి ఆ ఒక్క మూలుగు, ఆ బాధ, ఆ కష్టాన్ని దేవుడు చూశాడండి. చూసి మోషేని పంపించి వారిని ఆ ఒక భయంకరమైనటువంటి ఆ అగ్ని ఊబిలో నుండి బయటికి తీసుకొచ్చి వాళ్ళని వాగ్దాన భూమికి చేర్చాడు. హల్లెలూయా. ఈరోజు మీ శ్రమను, మీ కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు. మీరు ఎంత బాధపడుతున్నారో ఆయనకి తెలుసు. మీరు ఎంతగా కన్నీరు కారుస్తున్నారో ఆయనకి తెలుసు. మిమ్మల్ని ఆ ఒక్క నరక గుండంలో, ఆ ఒక్క నరక శ్రమలలో మిమ్మల్ని విడిచిపెట్టడము దేవుడికి ఏమాత్రమూ ఇష్టం లేదు. మీరు కార్చేటువంటి ప్రతి కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. ప్రియమైన సోదరి సోదరుడా, ఈరోజు ప్రభు మీతోనే మాట్లాడుతున్నారు. ఎంతకాలము నాకు ఈ శ్రమలు, ఎన్ని రోజులు నేను ఈ బాధలు తట్టుకోవాలి, మరి దెబ్బ మీద దెబ్బ నాకు పడుతుంది, పరీక్షల గుండా పరీక్షలు నా జీవితంలో వస్తున్నాయి, ఒకటి అయిపోయింది కదా అని అనుకుంటే మరొకటి నన్ను వెంటాడుతుంది, ఒక కష్టం అయిపోయింది కదా, ఒక బాధ అయిపోయింది కదా అనుకుంటే మరొక బాధ నా జీవితంలోకి వస్తుంది, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని మీలో కొందరు ఈ విధంగా కన్నీరు కారుస్తున్నారేమో. చూడండి ప్రేమణ సోదరి సోదరులారా, దేవుడు ఎప్పుడూ కూడా శ్రమ పడేవారికి, కన్నీరు కార్చేవారికి, కష్టపడేవారికి ఆయన సమీపంగా ఉంటాడండి. పరీక్షలు వస్తున్నాయి అని అంటే మీరు దేవుడు చిత్తంలో ఉన్నారనే అర్థం. కనుక ఎప్పుడు బాధపడద్దు. పిల్లలకి ఎగ్జామ్స్ పెడుతున్నప్పుడు వాళ్ళకి ఎందుకు ఎగ్జామ్స్ పెడతారు చెప్పండి? వాళ్ళని నెక్స్ట్ క్లాస్లోకి ప్రమోట్ చేయడానికి. అవునండి, మీకు పరీక్షలు వస్తున్నాయి ఈరోజు అని అంటే మీరు దేవుని చిత్తంలో ఉన్నటువంటి ప్రజలు, ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు. మరి మిమ్మల్ని మరొక ఆశీర్వాదంలోనికి నడిపించుటకు తండ్రి అయినటువంటి దేవుడు ఆ ఒక్క పరీక్షల గుండా మిమ్మల్ని తీసుకెళ్తున్నాడు. షద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో వేసేస్తాడండి నెబుకద్నెజర్ రాజు. అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఆ ఒక నెబుకద్నెజర్ విగ్రహము చేయించి దానికి సాగిలపడమని చెప్తారు. చెప్పినప్పుడు ఆ ఒక రాజ్యంలో ఉన్నటువంటి అందరూ ప్రజలు కూడా ఆ విగ్రహానికి సాగిలపడతారు. కేవలం 3 మాత్రమే ఆ విగ్రహానికి సాగిలపడరు. అది చూస్తున్నటువంటి నెబుకద్నెజర్ రాజుకు చాలా కోపము, వెర్రి కోపం వచ్చేస్తుంది. మీరు గమనించండి, ఒక 3 సాగిలపడి మిగిలిన ప్రజలందరూ నిలబడి ఉంటే అదొక వేరే పద్ధతి, అది వేరొక విషయం. కానీ రాజ్యమంతా సాగిలపడ్డారు, రాజ్యమంతా ఒక మాట మీద ఉన్నారు. కానీ ఈ 3 మాత్రము
డిఫరెంట్గా ఉన్నారు. అక్కడ జరుగుతున్నటువంటి ఆ నియమ నిబంధనలకు ఉల్లంఘించి మరి వీళ్ళ ముగ్గురు కూడా దేవుని దగ్గర ఆ విగ్రహానికి సాగిల పడలేదండి. హల్లెలూయా. మరి వీళ్ళు చెప్తారు, నా ఒక్క దేవుడు మమ్మల్ని రక్షించగలిగినటువంటి సమర్థుడు. అర్థమవుతుందండి? మమ్మల్ని రక్షించగలిగినటువంటి సమర్థుడు ఆయన. ఒకవేళ రక్షించకపోయినను కూడా మేము ఆయననే సేవిస్తాం కానీ నిన్ను మాత్రము మేము సేవించము అని చెప్తారు. ఆహా అలాగా అని చెప్పి అప్పటిదాకా ఉన్నటువంటి అగ్నిని ఇంకొంచెం పెంచుతాడండి. ఇంకా 7 అగ్నిని పెంచేస్తాడు నెబుకద్నెజర్ రాజు. దానియేలు గ్రంథం మీరు చదివితే మీకు అర్థమవుతుంది. మరి ఇంకొంచెం అగ్నిని పెంచినప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి ఆ ముగ్గురిని అందులో పడేస్తారు అగ్నిగుండంలో. వాళ్ళు మరి నిజం చెప్పాలంటే అసలు అగ్నిగుండం వరకు కూడా వెళ్ళక్కర్లేదండి. వాళ్ళు పెట్టిన ఆ సెగకు, వాళ్ళు పెట్టిన ఒక్క మంటకు దగ్గరకు వస్తేనే కాలు బూడిదైపోతారు. అంత భయంకరమైనటువంటి అగ్నిని అక్కడ వాళ్ళు రగులు కొల్పారు. కానీ మరి వీళ్ళ ముగ్గురిని ఆ అగ్నిగుండంలో పడేసినప్పుడు వీళ్ళతో పాటు ఇంకొక వ్యక్తి సంచరిస్తున్నాడంట వాళ్ళతో. ఎవరు ఆ వ్యక్తి? మన ముగ్గురినే కదా వేసాము, ఇంకొక వ్యక్తి అలాగొచ్చాడని చెప్పి వాళ్ళని బయటికి తీసుకురండి అని చెప్పినప్పుడు ఆ బయటికి తీసుకువచ్చే వాళ్ళు కూడా చచ్చిపోతారు ఆ అగ్ని సగలకి. మరి వీళ్ళతో పాటు ఉన్న వ్యక్తి ఎవరో కాదు, సాక్షాత్తు తండ్రి అయినటువంటి దేవుడు. హల్లెలూయా. వారి జుట్టు కాలిపోలేదంట, వాళ్ళ వస్త్రాల నుంచి కూడా కనీసము ఆ అగ్ని స్మెల్ కూడా కలగలేదంటండి. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత దేవుడి నామానికే చెల్లునుగాక. మరి ఈ దినము అపవాది మీ జీవితాల్లో ఆ అగ్నిని, ఆ శ్రమను, ఆ కష్టాన్ని మరింతగా పెంచాలని చూస్తున్నాడు. ఎక్కువగా పెంచి మిమ్మల్ని ఆ కష్టాలలో మిమ్మల్ని పెంచి, ఆ బాధల్లో మిమ్మల్ని పెంచి, ఆ బాధలు మీకు ఎక్కువగా చేసి మిమ్మల్ని తండ్రి నుంచి దూరం చేయాలని ఏ విధంగానైనా సరే ట్రై చేస్తున్నాడేమో. మరి మొట్టమొదటిగా ఆలోచనల ద్వారా ట్రై చేశాడు, మీరు పడలేదు. ఇప్పుడు కష్టాలను తీసుకొచ్చి అనేకమైనటువంటి అగ్ని వంటి శ్రమలను మీ జీవితంలో తీసుకొచ్చి ఆ అగ్నిని మీలో పెంచి ఆ ఇనుప గుండంలో, ఆ యొక్క నిప్పుల ఊబిలో మిమ్మల్ని పడేసి మిమ్మల్ని ఏ విధంగానైనా దేవుడి నుండి దూరం చేయాలని శత విధాలా ప్రయత్నిస్తున్నాడేమో. చూడండి, శద్రకు, మేషకు, అబేద్నెగోలు మరి వాళ్ళు మొరపెట్టారంట దేవుడికి, తండ్రి నువ్వు సమర్థుడువు, నువ్వు నన్ను రక్షించగలిగినటువంటి సమర్థుడువు అని వాళ్ళు దేవునికి మొరపెట్టుకున్నప్పుడు ఆ కష్టం నుండి దేవుడు వాళ్ళని బయటకు తీసుకొచ్చాడు. హల్లెలూయా. దానియేలుని సింహపు బోన్లో వేసేసినప్పుడు మరి ఆ సింహాలు కూడా దేవుని యొక్క మాటకు లోబడిపోయి మరి ఆ దానియేలు దగ్గర నోరు మూసుకుని కూర్చున్నాయంటండి. హల్లెలూయా. చూడండి ప్రియమైన సోదరి సోదరులారా, మీరు కష్టాలలో, బాధల్లో ఉన్నప్పుడు ఒకటి జ్ఞాపకం చేసుకోండి, మీతో పాటు దేవుడు ఉన్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు మీ చుట్టూ సంచరిస్తున్నాడు. మీరు ఒంటరిగా లేరు, మీరు బలహీనులు కాదు, మీరు అనాథలు కాదు, మీరు విడిచిపెట్టబడిన వారు కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా సరే ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, నా తండ్రి అయిన దేవుడు, నా యేసయ్య, నా ప్రభువు నాతో ఉన్నాడు. ఆయన నన్ను విడిచిపెట్టడు. అపవాది నువ్వు నన్ను ఏం చేసినా సరే, అపవాది నువ్వు నన్ను ఏ విధంగా మరి బాధ పెట్టినా సరే, ఎలాంటి కష్టాల ఊబిలో నన్ను తీసుకెళ్ళినా సరే, నా దేవుడు నాతో ఉన్నాడు, నువ్వు నన్ను ఏం చేయలేవు అనేటువంటి ఒక గొప్ప సలహాను, ఆ ఒక మాటను, ఆ ఒక ఏమంటారండి, ఆ గద్దింపును గద్దించండి. మీరు అపవాదిని గద్దించండి, వాడిని ఎదుర్కొనండి. మరి మేము ఈ చర్చి కడుతున్నప్పుడు అండి, మా పాపకు నిమోనియా వచ్చిందండి. అప్పుడు మా పాపకు 3.5 years, అంతే, 3 to 3.5 years మధ్యలో ఉంది మా పాప. మరి నేను ఎప్పుడు కూడా మా అమ్మాయిని అలాంటి స్టేజ్లో చూస్తానని నేను ఎప్పుడు అనుకోలేదండి. ఏ తల్లి కూడా అనుకోదు అలాంటి స్టేజ్లో పిల్లల్ని చూడాలి, మరి వాళ్ళకి ఐసీయూలో, ఎమర్జెన్సీలో పెట్టేయాలి, ఇలా ఏ తల్లి అనుకోదు. ఎంత క్రైస్తవురాలైనా, ఎంత ఆత్మీయురాలైనా సరే, ఎంతగా దేవుడి దగ్గర ఉన్నా సరే, మరి వాళ్ళ వరకు వచ్చేది వేరు, పిల్లల దగ్గరకు వచ్చినప్పుడు ఆ కష్టము చాలా బాధగా ఉంటుంది తల్లికి కదండి. మరి నా కుమార్తెకు ఈ మందిరం కడుతున్నప్పుడు నిమోనియా వచ్చింది. అపవాది ఏం చేశాడంటే మమ్మల్ని
మా కుమార్తెను బాధ పెట్టి ఈ మందిరం కట్టకుండా ఆపాలని మరి మమ్మల్ని చాలా రీతిగా బాధ పెట్టాడు మమ్మల్ని. మరి మా అమ్మాయికి ఆక్సిజన్ లెవెల్స్ 70కి పడిపోయినాయండి. యాక్చువల్గా 95 నుంచి 100 లోపు ఉంటే మంచిది ఆక్సిజన్, కానీ మా అమ్మాయికి 70 వచ్చేసింది ఆక్సిజన్ లెవెల్. మరి విపరీతమైనటువంటి ఆయాసం, కళ్ళు తాలేస్తుంది, పడుకోలేకపోతుంది. ఎన్నో హాస్పిటల్స్ తిప్పాం, ఎక్కడికి వెళ్ళినా అమ్మాయికి స్వస్థత దొరకట్లా. ఇంకా ఒకరోజు ఆమెకు ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది. రాత్రంతా అలా ఒళ్ళో కూర్చోపెట్టుకొని నేను ప్రార్థన చేస్తూనే ఉన్నా. మరి ఆక్సిజన్ మీటర్ చూస్తుంటే నా గుండె దడదల్లాడిపోతుంది. ఆ రోజు ఏంటి ఇంత తక్కువ అయిపోతుంది అని. మరి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు, కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది, మీరు కొంచెం పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని. మాకు ఒక హాస్పిటల్కి వాళ్ళు లెటర్ రాసి ఇచ్చినప్పుడు మరి మా అమ్మాయిని అంబులెన్స్ ఎక్కిచ్చామండి. మరి ఆ రోజు నేను చాలా వేదన పడ్డాను. మా అమ్మాయిని అంబులెన్స్లో, నేను కూడా కూర్చున్నాను అంబులెన్స్లో కూర్చుని మరి ఆమెకు ముఖం నిండా ఆక్సిజన్, ఈ మాస్కులు ఇవన్నీ పెట్టేశారు. నాకు ఇవ్వట్లేదు మా అమ్మాయిని, ఒక నర్సు పెట్టుకుని కూర్చుంది ఒళ్ళో. ఆ రోజు నేను ఎంత కన్నీరు గార్చానంటే, ప్రభువా ఎందుకయ్యా ఇంత కష్టం పెట్టావు, ఎందుకు ఇలాంటి శ్రమ మాకు అనుమతించావు, మాకేదన్నా అయినా పర్వాలేదు, చిన్న బిడ్డ కదయ్యా, ఎలా తట్టుకుంటదయ్యా, 3.5 సంవత్సరాల పాప ఎలా తట్టుకుంటది ఊపిరి అందకపోతే అని నేను మనసులో ఎంతో మరి కన్నీరు కారుస్తున్నాను, బాధపడుతున్నాను. అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నాలోకి వచ్చి మాట్లాడుతున్నాడు, నువ్వు నా పని కోసం ఇంత దూరం వచ్చావు, నువ్వు నా కోసము ఇంత దూరం వచ్చి మరి నా రాజ్య నిర్మాణం కోసము ఆ మందిరాన్ని నువ్వు నిర్మిస్తున్నావు. నేనెందుకు నీ కూతురు విషయంలో అన్యాయం చేస్తాను, నేనెందుకు నీ కూతురిని బాధపడతాను. నీ కుమార్తె అవ్వడం కన్నా ముందుగా ఆమె నా కుమార్తె, ఆమె నా సొత్తు, ఆమెకు ఏది జరగకుండా నేను కాపాడతాను. మీరు సురక్షితంగా బయటకు వస్తారు, మీరు సంతోషంగా మీరు బయటకు వస్తారు అని చెప్పి ఆ రోజు అంబులెన్స్లో ప్రభువు వారు నాతో మాట్లాడారండి. మరి హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఇవాళ ఎన్నో టెస్టులు చేశారు. మా అమ్మాయికి ఐసీయూలో పెట్టారు. 7 days ఐసీయూలోనే ఉండిపోయాం మేము మా అమ్మాయితో పాటు. తిరిగి అద్భుత రీతిగా దేవుని యొక్క మహాకృపను బట్టి మరి అక్కడ ఐసీయూలో మా పాప ఉన్నా సరే ఇక్కడ పని జరుగుతానే ఉంది మందిరంలో. హల్లెలూయా. ఎన్ని కష్టాలు వచ్చినా సరే మేము ఇక్కడ పని మాత్రం ఆపలేదండి. ఈ మందిరంలో పని చేస్తూనే ఉన్నాం. వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి ఫోన్లు చేసి మట్టి పోయించడము, ఫౌండేషన్ వర్క్ చేయించడము అన్నీ చేసేస్తున్నాం. చూడండి, దేవుడి పైన ఆనుకున్న వారికి, దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువే ఉండదు. హల్లెలూయా. శ్రమకు తాళలేక వాళ్ళు దేవుడికి మొరపెట్టినప్పుడు అంట వాళ్ళని దేవుడు సంరక్షించి వాళ్ళని బయటకు తీసుకొచ్చాడంట. ఈరోజు నీ శ్రమల్లో నువ్వు దేవునికి మొరపెట్టుకుంటే, నీ కష్టంలో నువ్వు దేవుడికి మొరపెట్టుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. నేను ఈ మందిరంలో కూర్చుని ఈరోజు మీతో మాట్లాడుతున్నా. ఈ మాట సత్యము. నా జీవితంలో మరి మా కుటుంబ జీవితంలో ఈ సంఘ పరిచర్యలో ఎన్నో మార్లు దేవుడు అనేక పరిస్థితుల నుండి, అనేక కష్టాల నుంచి, బాధల నుంచి మమ్మల్ని లేవనెత్తి ఇంతవరకు నడిపించాడు. ఈ మాట అబద్ధం కాదు. నమ్మండి దయచేసి ప్రేమణ సోదరి సోదరులారా. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మీరు ప్రార్థన చేస్తే చాలు, మీరు కన్నీళ్లు కారిస్తే చాలు, అబ్బా తండ్రి అని మీరు మొరపెట్టుకుంటే చాలు, అమాంతంగా ఆయన మీ జీవితాల్లోకి వచ్చి కార్యం చేసే దేవుడు. హల్లెలూయా. హన్నా మొరపెట్టుకుందండి, కన్నీళ్లు కార్చింది. ఒక్క కుమారుణ్ణి ఇవ్వు ప్రభువా, ఒక్క కుమారుణ్ణి ఇవ్వు, నేను నీకోసం ఇస్తాను, నాకున్నటువంటి నిందను నువ్వు కొట్టేయి అని అడిగినప్పుడు మరి సంతానమే లేనటువంటి ఆమెకు సమూయేలు ప్రవక్తను మాత్రమే కాదు, తర్వాత ఇంకొక 5గురికి ఆమె జన్మనిచ్చే విధంగా దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనము ఆశ్రయించింది మనుషుల్ని కాదు, మనం ఆశ్రయించింది ఈ లోకపు అధికారులను కాదు కానీ
తండ్రి అయిన దేవుడు, పరమ తండ్రిని మనం ఆశ్రయించాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను విడువడు, ఎడబాయడు, నీ శ్రమల నుండి తప్పక నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. మరి మరొకటి, ఇదే కీర్తనల 145వ అధ్యాయము 19వ వచనం చదువుదామండి. కీర్తనల 145వ అధ్యాయము 19వ వచనం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. చూడండి, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తాడట, వారి మొర ఆలకించి వారిని రక్షిస్తాడు. హల్లెలూయా. ఎక్కడైతే ప్రార్థన వాక్యము ఉంటుందో అండి, అక్కడ మరి రక్షణ కార్యము అనేది జరుగుతుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు వెళ్లే ముందు గెత్సెమనే తోటలో తండ్రితో మాట్లాడుతున్నారు. అయ్యా, నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించు, ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగునుగాక అని చెప్పాడండి యేసు ప్రభు. హల్లెలూయా. నా చిత్తము కాదు నీ చిత్తమే జరగాలి. చూడండి, ఈ రోజుల్లో చాలా మంది వారు అనేకమైనటువంటి కోరికలు మనసులో పెట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్తారు. నాకు ఈ వ్యక్తితో వివాహం జరిగించు, నాకు ఇలా చేయి, అలా చేయను. అయితే మనం ఎప్పుడు ఎలాగ అడగాలి తెలుసా అండి? ప్రభువా, నువ్వు హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. నీ చిత్తం నా జీవితంలో జరగాలి, నా చిత్తము కాదు. నువ్వు ఎలా అనుకుంటే అలాగ చేయి ప్రభువా, నువ్వు ఏది చేయమంటే నేను అది చేస్తాను ప్రభువా అని అన్నప్పుడు అక్కడ దేవుని ఒక రక్షణ అనేది ప్రారంభమవుతుంది. హల్లెలూయా. నీ చిత్తము అని అనడం ఎప్పుడు నేర్చుకోండి. ఇది ఎంతో ఉత్తమమైనటువంటి ప్రార్థన. హల్లెలూయా. ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన. నీ చిత్తము జరగాలయ్యా, నువ్వు చెప్పినట్టు జరగాలి ప్రభువా, నువ్వు తృప్తి చెందాలి ప్రభువా, నువ్వు సాటిస్ఫై అవ్వాలి ప్రభువా, నువ్వు హ్యాపీగా ఉండాలి ప్రభువా నా లైఫ్ని బట్టి అని ఎవరైతే అడుగుతారో అలాంటి వారి జీవితాల్లో గొప్ప విడుదల అనేది ప్రారంభమవుతుంది. రక్షణ కార్యం అనేది స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. యేసు ప్రభు వారు మనకు నేర్పించింది అదే. ఆయన చిత్తం ఆయన చేసుకోవడానికి ఈ లోకంలో రాలేదు, కానీ తండ్రి చిత్తం చేయడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. హల్లెలూయా. నన్ను పంపిన వాడి చిత్తము నెరవేర్చుటకు నేను ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. మనల్ని ఎవరు పంపించారండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు పంపించారు. ఎందుకు పంపించారు? ఆయన చిత్తము మనం చేయడానికి. తండ్రి, పరలోకంలో ఏ విధంగా నీ చిత్తం జరుగుచుందో అదే భూమి యందును కూడా నువ్వు నెరవేర్చు. పరలోకపు ప్రార్థనలో దేవుడు నేర్పించినటువంటి ఒక ప్రార్థన, ఒక మాట. ఎప్పుడైతే తండ్రి చిత్తము మన జీవితాల్లో జరుగుతుందోనండి, అప్పుడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని రక్షిస్తాను, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతన్ని నేను విడిపిస్తాను, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక అతన్ని నేను దీర్ఘాయువుతో తృప్తిపరుస్తాను అని ప్రభు చెప్తున్నారు. మీరు దేవుణ్ణి ప్రేమించినప్పుడు, దేవునితో సహవాసం చేసినప్పుడు, మీరు ప్రార్థించినప్పుడు మీ ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుంది. మీ ఇంట్లో ఎవరెవరైతే రక్షణ లేరో, ఎవరైతే మరి ఆ ఒక్క నామకార్థపు స్థితిలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి మీ ప్రార్థన అనేది, మీ ప్రార్థన యొక్క ధూపం అనేది దేవుని వద్ద నుండి ఆ కార్యాలను మోసుకొచ్చే విధంగా, రక్షణలో లేని వారికి రక్షణ కార్యం జరిగే విధంగా మరి పరిశుద్ధాత్మ దేవుడు మీ ద్వారా జరిగించగలడు. హల్లెలూయా. మరియమ్మను గనక మనం చూస్తే మరి ఆమె గర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని మోస్తుందండి. మరి ఆమె చుట్టూ ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. మరి ఆమె గర్భం దాల్చినప్పుడు మరి ఆమె ఒక వ్యభిచారం చేసి మరి తను ఒక పాప కార్యం చేసి ఆ గర్భం దాల్చిందని అందరూ అనుకుంటున్నారు, కానీ నిజానికి అది కాదు. అయితే ఆ బిడ్డను, ఆ యేసు ప్రభు వారిని లోకంలోనికి తెచ్చేంత వరకు కూడా మరియమ్మ ఆ గర్భంలో ఆ బిడ్డను పెంచింది, అభివృద్ధి చేసింది. మరి తను అనుకుంటే అబార్ట్ చేసేసుకోవచ్చు, తను అనుకుంటే నాకు ఇది వద్దు ప్రభువా తీసేయనంటే దేవుడు తీసేయగలడు. కానీ ఆమె ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా సరే ఆమె ఆ రక్షణ కార్యము బయటికి రావాలని, ఆ రక్షణ కార్యము ఈ లోకానికి ఆమె పరిచయం చేయాలని
యేసు ప్రభు వారిని లోపల పెంచింది, బయటకు వచ్చాక కూడా ఆయన్ని పెంచింది. హల్లెలూయా. ఈరోజు ప్రభువు నీలో వృద్ధి చెందాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ప్రభువు నీలో మరి అభివృద్ధి చెందాలని, ఆయన మరి నీలో ఉండి ఆయన గొప్ప స్థానాన్ని కలిగి ఉండాలని ప్రభు ఈరోజు ఆశిస్తున్నారు. మరి ఆయన హృదయం అనే తలుపు దగ్గర నిలబడి నాకు తలుపు తెరువు, నేను వస్తాను అని ప్రభు చెప్తున్నారు. ఈరోజు చాలా మంది జీవితాల్లో మరి కొన్ని స్థలాలలో ప్రభు కొరకు, పరిశుద్ధాత్మ దేవుని కొరకు తలుపులు తెరవబడలేదు ఇంకా. మరి ఇంకా కూడా మరి కొన్ని విషయాలలో మీరు ద్వారములు మూసి ఉన్నారు. మీ యొక్క శారీరక కార్యాల విషయాల్లో కావచ్చు, మీ ఎమోషన్స్ విషయాల్లో కావచ్చు, మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కావచ్చు, మీ సేవాపరమైనటువంటి విషయాల్లో కావచ్చు, ప్రతి స్థలంలో కూడా పరిశుద్ధాత్మ దేవునికి మీరు అధికారాన్ని ఇవ్వండి, మీరు ఆయనకు అవకాశాన్ని ఇవ్వండి. ప్రభుతో చెప్పండి, ప్రభు సర్వాధికారము నేను నీకు అనుగ్రహిస్తున్నాను ప్రభు, నువ్వు సమస్తము నా జీవితంలోకి వచ్చి నువ్వు ఏలుబడి చేయి తండ్రి, నీ చిత్తము నా జీవితంలో జరిగించు ప్రభా, నువ్వు తృప్తి పడేటువంటి జీవితం నాకు ఇవ్వు ప్రభా అని మీరు అడిగినప్పుడు తప్పకుండా ఆయన మీ లైఫ్లో మీ ప్రతి కోరికను కూడా ఆయన మీరు ప్రార్థిస్తున్నప్పుడు నెరవేర్చబడటం అనేది మీరు చూస్తారు. హల్లెలూయా. మరి అబ్రహాం యొక్క కోరిక తన ఒక వాగ్దాన పుత్రుని పొందుకోవాలని, మరి తండ్రితో ఆయన ఒక మంచి సంబంధం కలిగి ఉన్నప్పుడు తాను ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని అబ్రహాం జీవితంలో ఆయన నెరవేర్చుకోవడం చూస్తాం మనం. హల్లెలూయా. అబ్రహాము, నేను నీకు ఖచ్చితంగా వాగ్దాన పుత్రుని ఇస్తాను, నువ్వు మరుసటి సంవత్సరము నీ ఒడిలో కుమారుడు ఉంటాడు అని చెప్పినప్పుడు మరి దేవుడు చెప్పినట్లుగానే మరి ఒక వాగ్దాన పుత్రుడిని వారి జీవితంలో అనుగ్రహించాడు. నవ్వే లేని వారి జీవితంలో నోటి నిండా నవ్వు పుట్టేలాగా దేవాది దేవుడు వారిని ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈరోజు మీ జీవితాల్లో బహుశా నవ్వే లేదేమో, మీ కోరిక తృప్తి పడట్లేదేమో, మీరు సంతోషంగా లేరేమో, మరి అనేక దినములైందేమో మీరు నవ్వి, అనేక దినములైందేమో మీరు సంతోషించి. అయితే పరిశుద్ధాత్మదేవుడు మీతో మాట్లాడుతున్నారు, మీరు ప్రార్థించండి, మీ ప్రార్థన ద్వారా, మీ ప్రార్థన ధూపం ద్వారా నేను మీకు సంతోషాన్ని ఇస్తాను. యథార్థవంతుల యొక్క ప్రార్థన దేవునికి ఆనందదాయకం అంటండి. మీరు యథార్థ హృదయంతో ప్రార్థించినప్పుడు, మీరు యథార్థ హృదయంతో దేవునికి మొరపెట్టినప్పుడు తప్పకుండా మీ కోరిక అనేది సఫలం అవ్వకుండా ఏ ఒక్క శక్తి కూడా దాన్ని ఆటంకపరచలేదు. దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని దొంగలించడానికి ఎవ్వరికి అధికారం లేదు. హల్లెలూయా. ఆయన ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నటికీ ఆశీర్వాదమే. ఆయన దీవిస్తే, ఆయన స్వస్థపరిస్తే అది ఎన్నటన్నటికీ స్వస్థతే. దాన్ని దొంగలించటానికి ఎవ్వరికి అధికారం లేదు. హల్లెలూయా. ఈరోజు మీకు ఏదైతే ప్రభు వారు వాగ్దానం చేశారో మీరు ప్రార్థించి మొరపెట్టుకున్నట్లయితే తప్పకుండా మరి వాటన్నిటినీ మీరు మీ లైఫ్లో సంపాదించుకుంటారండి. హల్లెలూయా. అది కాస్త ఆలస్యం అయినప్పటికీ కూడా ఎన్నటికీ తీసివేయబడినటువంటి ఒక గొప్ప సంతోషాన్ని మరి మీరు మీ ప్రార్థన ద్వారా పొందుకోవచ్చు యేసు నామములో. హల్లెలూయా. మరి ఈ 3 విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు ప్రార్థించినప్పుడు దేవుడు మీకు సమీపంగా వస్తాడు, ఆయన మీతోనే ఉంటాడు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు అని చెప్తున్నాడు. ఎవరైతే ఆయనలో ఉంటారో వారు బహుగా ఫలిస్తారంట. మీరు ఫలించే జీవితం కలిగి ఉండాలంటే దేవునికి దగ్గరగా రండి, దేవునితో మంచి సావాసం చేయండి, అనుదినము ప్రార్థనలో గడపండి, వేకువజామునే ప్రార్థించండి. తప్పకుండా మీరు గొప్ప ఫలితాలు చూస్తారు. మరి రెండోది, శ్రమల నుండి ఆయన మనల్ని విడిపిస్తారంట. మీ శ్రమల జీవితం ఎంతైనా కావచ్చు, మరి ఈరోజు దాని నుండి మీరు తప్పక విడుదల పొందుకుంటారు మీరు ప్రార్థించినప్పుడు. అలసిపోకుండా, విసిగిపోకుండా ప్రార్థించండి. మరి మూడవదిగా, దేవుడు మీరు ప్రార్థించినప్పుడు రక్షణ కార్యం చేస్తాడంట, మీ కోరికను సఫలం చేస్తాడంట. మరి మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనలో ఉన్నటువంటి ఆ శక్తి, ఆ ప్రార్థనలో ఉన్నటువంటి ఆ ధూపము, ఆ ఇంపైన సువాసన ఏదైతే ఉందో, ఇట్టి గొప్ప కార్యాలను మీ జీవితంలో జరిగించే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీకు సహాయం చేయబోతున్నారు. హల్లెలూయా. మరి అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తాడు, ఎడతెగక మీరు ప్రార్థించండి, ఎడతెగక మీరు ప్రార్థించండి, ఆత్మను మీరు ఆర్పకండి. మీరు ఆత్మను ఆర్పకుండా
తండ్రి అయిన దేవుని యొక్క సలహాలను తీసుకుంటూ ఆయన ఏం చెప్తున్నాడో అని వింటూ అనుదినము ఆయనతో మీరు సావాసం చేసినట్లయితే తప్పకుండా మీరు ప్రార్థనలో జయాన్ని పొందుకుంటారు యేసునామంలో. హల్లెలూయా. ప్రార్థన ద్వారా తప్పకుండా జయ జీవితము అనేది ప్రాప్తించబడుతుంది. ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమే. మరి ఈ లోకంలో గొప్ప గొప్ప ప్రవక్తలు, బోధకులు, అద్భుతాలు చేసేవారు బహుశా పడిపోవచ్చండి ఒకనొక దినమున. కానీ ప్రార్థించేవారు, వాక్యం చదివేవారు ఎప్పటికీ కూడా మరి వారు పడిపోయేటువంటి అవకాశమే లేదు. వారి ప్రార్థనే వారికి జీవము, వారి ప్రార్థనే వారికి ఊపిరి. తండ్రితో మాట్లాడటము అలవాటు చేసుకోండి. ఆయన మాట వినడానికి మీరు కనిపెట్టండి. నాకు సమయం లేదు అని చెప్పద్దు. కానీ దేవుడి కోసం కొంత సమయము తీసి మరి ఉదయకాలము, సాయంకాలము, రాత్రి సమయాల్లో కొంత సమయం దేవుడి కోసం తీసి మరి దేవునితో మాట్లాడండి. తప్పకుండా మీ సమస్యలన్నీ ఒకనొక దినమున పరిష్కారం అయిపోతాయి. రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ఈ గూగుల్ మీట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మీలో ఎవరైనా ఇప్పటి వరకు జాయిన్ అవ్వకపోతే తప్పకుండా మరి మేము మిమ్మల్ని క్రీస్తు నామంలో ఆహ్వానిస్తున్నాము. మీరు కూడా జాయిన్ అవ్వండి. ఒక చిన్న సెషన్ అంతే, 1 అవర్ ప్రేయరు, పాటలు, అలాగే చిన్న వాక్యము అనేది మేము నిర్వహిస్తాము. కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఆ సమయంలో మీకు మరి ఫ్రీగా ఉంటే తప్పకుండా మాతో కలిసి గూగుల్ మీట్లో కూడా మీరు జాయిన్ అయ్యి దైవ ఆశీర్వాదాలు పొందుకోండి.